బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు. అయితే ఇప్పుడు పిన్నెల్లి సోదరులకు మాచర్ల రూరల్ PS లో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు. ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నారు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి. అయితే పిన్నెల్లి అతడి సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై 302 సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతానికి విచారణకు రావాలని చెప్పి అక్కడ మాచర్ల రూరల్ PS లో విచారణకు రావాలని చెప్పి పోలీసులు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఈ అంశం అయితే మళ్ళీ ఇంకోసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ప్రస్తుతానికైతే ఇప్పుడు వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్నారు పిన్నెల్లి సోదరులు. ప్రస్తుతానికి మళ్ళీ వాళ్ళని విచారణకి రావాలని చెప్పి మాచర్ల రూరల్ PS లో PS పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కౌసల్య, వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డికి ఇద్దరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రధానంగా వీరు ఏదైతే పిన్నెల్లి సోదరులు హైకోర్టులో బెయిల్ ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఆశ్రయిస్తే ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేశారు. అయితే వీరిరువురు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట పొందారు. ప్రస్తుతానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు బెయిల్ పై ఉన్నారు. తర్వాత ఇదే కేసులో పోలీసులు విచారణకు రమ్మని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారు వీళ్ళతో పాటుగా? ఈ కేసులో మొత్తం 7 మంది నిందితులు ఉన్నారు. 7 మంది నిందితులు ఉంటే A6, A7 గా పిన్నెల్లి సోదరులు పెట్టారు. అంతకుముందు మరో 4 పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేసులో A1 గా జవిశెట్టి సీను, A2 గా తోట వెంకట్రావు, A3 గా తోట గురువయ్య, A4 గా నాగరాజు, A5 గా తోట వెంకటేశ్వర్లు, A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా పిన్నెల్లి వెంకటరామరెడ్డిని చేర్చారు. వీరి ఇరువురు అన్నదమ్ములను ఈ జంట హత్యల కేసులో చేర్చారు. అయితే ఈ హత్యల వెనుక టీడీపీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రధానంగా ఈ హత్యల వెనుక పిన్నెల్లి సోదరులు ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసు గతంలోనే నమోదైంది. అయితే అప్పటి నుంచి పిన్నెల్లి సోదరులు కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో నుంచి వారు సుప్రీంకోర్టు నుంచి రక్షణ పొందారు, ముందస్తు బెయిల్ పొందారు. దానితో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఉన్నారు. పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాత్రం ఇప్పటికి కూడా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. కౌసల్య, అయితే గుండ్లపాడు జంట హత్యల కేసులో అసలు ఏం జరిగింది? ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి? గుండ్లపాడుకు సంబంధించిన జంట హత్యల కేసులో ఇద్దరు అన్నదమ్ములని, టీడీపీకి సంబంధించిన అన్నదమ్ముల్ని హత్య చేయడం జరిగింది. అయితే ఈ హత్యలో ప్రధానంగా 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా మొదట ఎస్పీగా కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలలో భాగంగా పిన్నెల్లి సోదరులను కూడా ఇందులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. అయితే ఈ కేసు 2 వర్గాల మధ్య జరిగిందని చెప్పి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఈ కేసు పిన్నెల్లి సోదరులు మెడ చుట్టుకున్నది. అయితే ప్రధానంగా ఈ కేసులో ఉన్న మిగిలిన ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారు జైల్లో ఉన్నారు. ప్రస్తుతానికి వీరిద్దరు ఏదైతే పిన్నెల్లి సోదరులు ఉన్నారో వీరు సుప్రీంకోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొంది రక్షణ పొందారు. ప్రస్తుతానికైతే వీరిద్దరికి గుండ్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాళ్ళు విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. అయితే అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి సోదరుడు వెంకటరామరెడ్డి హాజరవుతారా లేదా అనేది మనం వేచి చూడాలి. కౌసల్య, ఒకవేళ వాళ్ళు నోటీసులు పంపించిన విధంగా కనుక వాళ్ళు హాజరు కాకపోతే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? చట్టపరంగా పోలీసులు విచారణకు హాజరైపోయినప్పుడు ఫర్దర్ గా న్యాయ ప్రక్రియ ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వారు బెయిల్ ను రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధానంగా ప్రస్తుతానికి బయట ఉన్న పిన్నెల్లి వెంకటరామరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ నోటీసులకు జవాబులు చెప్పే అవకాశం, ఎందుకంటే ముందస్తు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు. అయితే ప్రస్తుతానికి ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కౌసల్య, ఒకవేళ వీళ్ళు విచారణ గనక వెళ్తే ఎలాంటి నిజాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది? కౌసల్య, పోలీసులు విచారణలో భాగంగా వాళ్ళు నోటీసులు ఇస్తారు. వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళకున్న కాల్ డేటా కానీ, వారి దగ్గర ఉన్న సమాచారం మేరకు మాత్రం ప్రశ్నిస్తారు. అయితే ఈ విచారణలో భాగంగా వారు విచారణ పూర్తయిన తర్వాత కూడా పోలీసులు మరింత విచారణ చేయడానికి మళ్ళీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో వీరే ప్రధానంగా ముద్దాయిలుగా భావిస్తే వీరి బెయిల్ రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. కౌసల్య,
రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, గతంలోనే పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల ఘటనలో పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది. 302 సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. A1గా జవిశెట్టి శ్రీను, A2గా తోట వెంకట్రావు, A3గా తోట గురవయ్య, అలాగే A4గా నాగరాజు, A5గా తోట వెంకటేశ్వరులు, A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డిని చేర్చారు. అయితే ఈ హత్యల వెనుక మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల హస్తం ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే కేసులో హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ తెచ్చుకొని ఊరట పొందారు. తాజాగా ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని పోలీసులు పిన్నెల్లి సోదరులకు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. సో మరి వాళ్ళు విచారణకి హాజరవుతారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ హాజరవుతే కనుక ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయనేది కూడా ఆ విచారణ అయిన తర్వాత తెలిసే అంశం.